నాన్న ఆగు, ఏం చేస్తున్నావు? ఏమైందమ్మా? కార్డ్ స్వైపింగ్ ఇస్తున్నా. అదే డేంజర్ నాన్న. ఏంటి డేంజరా? నాన్న, రీసెంట్ గా ఒక వ్యక్తి ట్రావెల్ చేస్తూ పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ఇలానే కార్డ్ ఇచ్చాడు. కార్డ్ స్వైప్ చేసి పిన్ కూడా కరెక్ట్ గా ఎంటర్ చేశాడు. కానీ 2 times ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయింది. 3rd టైం ట్రాన్సాక్షన్ సక్సెస్ అయింది. అయితే కొద్ది రోజుల తర్వాత అతని కార్డ్ నుంచి 1 lakh కి పైగా అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఏంటి అది ఎలా జరిగింది? పెట్రోల్ బంక్ వాళ్ళు అతని కార్డ్ ని స్కిమ్ లేదా డూప్లికేట్ చేశారని ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఇలాంటి స్కామ్స్ మన ఇండియాలో చాలా జరుగుతున్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, కార్డ్ ని స్వైప్ చేయడానికి ఎవ్వరికి ఇవ్వద్దు. వీలైతే యూపీఐ లేదంటే ట్యాప్ పేమెంట్ యూస్ చేసి పే చేయాలి. సెకండ్, ట్రాన్సాక్షన్ డిక్లైన్ అయితే రీజన్ తో పాటు మనకి SMS రావాలి. ఒకవేళ రాకపోతే మనం అప్పుడే అలర్ట్ అవ్వాలి. థర్డ్, కార్డ్ లో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ని ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలాంటి కాపీడ్ కార్డ్స్ తోటి ఫారిన్ లొకేషన్స్ లో ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతాయి. సో మనం అలర్ట్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. మీరు కూడా కార్డ్ పేమెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి.